ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యంలో చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. చిన్న మాట, మనందరికీ బాగా తెలిసిన మాట. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. పిల్లలు చూడండి, ఈ వాక్యంలో ఎంత మనకు ధైర్యము నిరీక్షణ కలిగించే మాట అంటే, నేనే నిన్ను స్వస్థపరచువాడను అనే మాట కృంగిన మన మదికి ఊరటనిస్తుంది, విశ్వాసమునిస్తుంది, నిరీక్షణను కలిగిస్తుంది. ఎందుకంటే నరునికి నిర్మాణకుడు ఆయన గనుక, నాసిక రంధ్రాలలో జీవాత్మను ఊదిన దేవుడు ఆయన గనుక, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆయనకు మరుగైనది కూడా ఏమీ కూడా లేదు. అందుచేత నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే ఆయన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. మనము ఆ మాటను విశ్వసించి ధైర్యముగా నడవవలసినది. మరి ఈ రోజున మన ప్రభువు నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటే ఆయన పరమ వైద్యుడు అనే నామకరణం ఆయనకు మనం చేయవచ్చు. లోకంలో ఎందరో వైద్యులు ఉండవచ్చు, కానీ ఆయన పరమ వైద్యుడు. నేను ప్రయత్నం చేస్తాను అని కాదు, నిశ్చయముగా నేను స్వస్థపరుస్తాను అన్నాడు. అంటే ఇక అందులో సందేహం ఏమీ కూడా లేదు అనే మాట సత్యం. యేసుక్రీస్తు మనల్ని స్వస్థపరుస్తాడు. లేఖనాల్లో మనం విశ్వసించడానికి ఆధారాలు వెతికితే ఆయన స్వస్థపరిచిన కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చండి. ఎలా స్వస్థపరిచాడు, ఎలా ఆయనలో మనకు స్వస్థత కలుగుతుంది అనే విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం చక్కటి మాట మనకు కనిపిస్తుందండి. నా నామమందు భయభక్తులు గలవారుగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. ప్రియులారా చూడండి, ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం కలుగుతుందట. ఆయన రెక్కల క్రింద మనం చేరితే ఏ బలహీనతలలో మనం ఉన్నప్పటికీ కూడా, ఏ రుగ్మతలలో మనం వేదన పడుతున్నప్పటికీ కూడా, ఒకవేళ మనుష్య మాతృలుగా ఎవరు సహాయము చేయలేని నిస్సహాయపు పరిస్థితులలో, లోక సంబంధమైన డాక్టర్లు వైద్యులు చేతులు విడిచిపెట్టిన పరిస్థితులలో మనము ఆయన రెక్కల నీడకు వెళితే, ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యం కలుగుతుందంటండి, స్వస్థత కలుగుతుంది. సురక్షితమైన ఆయన రెక్కల నీడలో మనం సుభిక్షతో బ్రతకవచ్చు. మరి ఈరోజు అంతటి ప్రభువుని విడిచిపెట్టి, అంతటి పరమ వైద్యుడైన యేసుక్రీస్తుని విడిచిపెట్టి, ఆయన రెక్కల నీడను విస్మరించి మనం ఎటో పరుగులు తీస్తూ ఉంటాము. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడ సహోదరి, నీ వ్యధ, నీ వ్యాధి, నీ దీర్ఘకాల ఆ యొక్క సమస్యలలో నుంచి
విడుదల కావాలి, విజయం కావాలి, సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటే నా ప్రభు రెక్కల నీడ ఉంది. ఆ రెక్కల నీడకి పరుగులు తీసి ఆశ్రయించి ఆ రెక్కల నీడలో చేరిన వ్యక్తికి స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, విడుదల కలుగుతుంది, సురక్షితంగా బ్రతకగలుగుతారు. అంత మాత్రమే కాదండి, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా మనం చదువుతాము. మార్కు సువార్త 5వ అధ్యాయం 28, 29 వాక్యాలు నేను చదువుతానండి. జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. ఈ వాక్య భాగం మనకు చాలా పరిచయమైన వాక్య భాగమే. ఓ భయంకరమైన బలహీనతతో ఆ తల్లి వేదన పడుతుంది. సహాయం చేసేవాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేని పరిస్థితులలో, ఆశ్రయం ఇచ్చే వ్యక్తులు కానరాని కఠోరమైన పరిస్థితుల మధ్య అల్లాడిపోతున్న తల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకొని ఆయనను సమీపించి సమాజంలో నిలబడలేక, మోషే ధర్మశాస్త్ర గ్రంథము ప్రకారం అలాంటి వ్యాధి కలిగిన వారికి, అలాంటి బలహీనత కలిగిన వారిని సమాజంలోనికి రానివ్వకూడదు గనుక ఆమె దాగి 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 ఆయన వస్త్రపు చెంగుని అలా ముట్టుకుందట. ప్రియులరా, ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగుని అలా ముట్టుకుందో ఆమెకు విడుదల కలిగింది. ఆ తల్లి స్వస్థచిత్తురాలయ్యింది. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది, ఆయన వస్త్రపు చెంగులో కూడా స్వస్థత ఉందండి, ఆరోగ్యం ఉందండి. మరి ఆనాడు ఆయన వస్త్రపు చెంగులో ఉన్న విడుదలను ప్రసాదించిన ఆసక్తి గల దేవుడు మరి ఈనాడు కూడా ఆయన సజీవుడే కదా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు కదా, యుగ యుగములకు ఆయన సజీవుడై ఆదియు అంతమై ఉన్నవాడు కదా. మరి ఈనాడు కూడా ఆయన మనకు పరమ వైద్యుడే. విశ్వాసముతో ఆయనను చేరి ఆయన వస్త్రపు చెంగును విశ్వాసముతో ముట్టుకొని ఆనాడు స్వస్థచిత్తురాలైంది. ఈనాడు కూడా మనము విశ్వాసముతో స్వస్థచిత్తులము కావచ్చు, విడుదలను పొందవచ్చు. మనకు విశ్వాసమే కావాలి. ఆమెను అభినందించాడు ఆయన, ఆమెను ఘనపరిచాడు ఆయన. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు ఆయన. ఈనాడు మనకు కూడా కావలసింది అదే. ఈ విశ్వాసము మన హృదయంలో కలిగితే ఆయన స్వస్థపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన పరమవైద్యుడు. ఆ పరమ వైద్యుని రెక్కల నీడలో మనకు ఆరోగ్యం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, ఆయన వస్త్రపు చెంగులో విడుదల కలుగుతుంది. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యంలో మనం ఒక మాట చదువుతామండి. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. ప్రియులారా, చూడండి, ఇక్కడ శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చాడు. నీ మాట మాత్రం సెలవిమ్ము అంటే ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన మాటను పంపి స్వస్థపరుస్తాడు. ఆయన మాట ప్రభావము కలది. నీ మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థత కలుగుతుంది అతనికి. చరిత్రలో మనం చదువుతామండి, యేసుక్రీస్తు అలాగే ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయమున అతడు స్వస్థచిత్తుడయ్యాడని వాక్యం మనకు బోధిస్తుంది. ఆయన ఒక్క మాట చాలండి. ఆ ఒక్క మాటలో పరిపూర్ణమైన సంపూర్ణమైన విడుదల కలుగుతుంది. ఈరోజు మనం కోరుకోవలసింది కూడా అదే. ఒక్క మాట, ఆయన మాట మన కృంగిన పరిస్థితిలో నుంచి మనల్ని క్షణాలలో లేవనెత్తుతుంది. క్షణాలలో ఏదో 6 నెలలు 7 నెలలు ఆ బలహీనతలలో నుంచి మనం కోరుకోవడం కాదు. ఆయన మాట మనల్ని దర్శించిన మరుక్షణం మనం లేచి ఆరోగ్యవంతులమై సాక్షిగా మనం
తిరగగలుగుతాము. నా ప్రియమైన సహోదరులారా, ఆయన పరమ వైద్యుడండి. ఆ పరమ వైద్యుని యొక్క మాట ఎంతో ప్రభావము కలది. సృష్టిని సృష్టించిన మాటది. ఈ సృష్టిలో ఎన్నో వైభవాలు, ఎన్నో హంగులు రంగులు ఉన్నాయి. అవన్నీ ఆయన మాటతోనే కలుగు చేయబడ్డాయి. ఇంత సృష్టిని కలిగించిన మాట మన శరీరంలో ఒక్క అవయవాన్ని బాగు చేయలేదా? మన శరీరంలో ఉన్న ఒక్క బలహీనతను సరిచేసి స్వస్థపరచలేదా? నిశ్చయంగా స్వస్థపరుస్తుంది. ఆయన మాట మీద మనం ఆధారపడాలి. ఆయన మాటకు మనం శిరస్సు వంచాలి. ఆయన మాటకు మనం విధేయులము కావాలి. ఆయన మాట మన శరీరంలో బలహీనమైన వాటిని బలపరచగలదు, లేని వాటిల్ని సృష్టించగలదనే సత్యాన్ని మనం గమనించాలి. ఆఖరికి ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది పేతురు యోహానులు శృంగారమనే దేవాలయం వద్దకు వెళుతున్నప్పుడు ఒక కుంటివాడు కూర్చొని ఉన్నాడు. చాలా కాలం నుంచి అక్కడ కూర్చొని ఉన్నాడు. దేవాలయానికి వస్తూ పోతున్న వాళ్ళని చూస్తున్నాడే కానీ ఏనాడు ఆ దేవుని మందిరంలో అడుగుపెట్టినవాడు కాదు. పేతురు యోహానులు దైవజనులు వెళుతున్నప్పుడు ఏమైనా దొరుకునేమోనని వారిని తేరి చూస్తున్నప్పుడు వారు అన్నారు, వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ యేసుక్రీస్తు నామమున నడువమని వానితో చెప్పారట. మీరు అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యంలో వ్రాయబడిన మాటలు నేను చదువుతున్నానండి. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి వాని చేతిని పట్టుకొని లేవనెత్తారండి. ప్రియులరా, వాడు లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని మందిరంలోనికి వెళ్ళాడట. దేని చేత స్వస్థ చిత్తుడయ్యాడు అంటే యేసు నామమందు, ఆయన పేరులోనే స్వస్థత ఉందండి. ఆయన నామాన్ని మనం విశ్వసించి ఉచ్చరించగలిగితే చాలు. ఆ నామం శక్తి కలిగిన నామం, యేసు నామం. ఆ యేసయ్య పేరులో ఆ ప్రభావం ఉంది, శక్తి ఉంది, స్వస్థత ఉంది. ఆ పేరుని, ఆ నామాన్ని మనం విశ్వసించి ఉచ్చరించి ఎటువంటి బలహీనతలలో నుంచి అయినా మనం విడుదల పొందగలమండి. ఎందుకంటే అది పరమ వైద్యుని నామం. యేసుక్రీస్తు తన శిష్యులకు ఆయన అధికారం ఇస్తూ కూడా అన్నాడు, నా నామమందు దయ్యములను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి. ఆయన నామమందు. ఆయన నామం అంత ప్రభావము గలది. నా ప్రియులారా, ఈ రోజున ఆ పరమ వైద్యుని దగ్గరికి వెళదాము. ఏ బలహీనత ఉన్నప్పటికీ, ఏ సమస్యతో సతమతం అవుతున్నప్పటికీ వెంటనే విడుదలనిచ్చే ఆయన పాదాలు పట్టుకొని వేడుకుందాము, విడుదల పొందుదాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో ఈ మాటలు వింటున్నవారు ఎవరు ఏ ఏ బలహీనతలలో ఉన్నారో, ఈనాడు అనేక బలహీనతలు ప్రభువా వెన్నట్టు ఉంటున్నాయి. శరీర బలహీనతలు లేనివారు ఒక్కడు కూడా లేరు అన్నట్లుగా ఈ వ్యాధులు, రోగాలు వ్యాపించిపోయాయి. ఏదో చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక రోగం, ఏదో బలహీనత వ్యక్తిని వెంటాడుతుంది. ఈ కఠోరమైన కాలమందు మీరు మాకు పరమవైద్యుడు అని, నీ రెక్కల నీడలో స్వస్థత ఉన్నదని, నీ వస్త్రపు చెంగులో స్వస్థత ఉన్నదని, నీ మాటలో స్వస్థత ఉన్నదని, నీ నామములో స్వస్థత ఉన్నదని మీ లేఖనాలలో నుంచి మేము గ్రహిస్తూ వచ్చాము. నైనా మీరు ప్రభావం కలిగిన దేవుడవు, మీరు తప్ప మాకెవరున్నారు నాయన? ఇదిగో ఈ మాటలు విని విశ్వాసంతో ఎవరు నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నారో వారి బలహీనతలలో నుండి మీరు విడిపించండి. పరిపూర్ణమైన స్వస్థత, విడుదల, విజయం మీరు అనుగ్రహించి మీ బిడ్డలను స్వస్థపరిచి సాక్షిగా వాడుకోండి. మీ నామమందు ప్రతి బలహీనతను గద్దిస్తున్నాను నాయన. నీ ప్రజలకు విడుదల కలుగుగాక, స్వస్థత కలుగుగాక, విజయం కలుగుగాక, ఆరోగ్యవంతులై సాక్షిగా నిలుచుదురుగాక. మీ గొప్ప కార్యములు మీరు చేసి మహిమా ఘనత ప్రభావములు మీరు పొందుకొనమని
యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.